ఎంత బరితెగించిపోయిందో. మంగమ్మ ఇల్లు మైలపడిపోతుందనిపిస్తుందండి. మీరేమో వద్దు వద్దని నన్ను బయటికి వెళ్ళనీయకుండా ఆపుతున్నారు. లక్ష్మి భయపడుతుందనే కదా ఆపింది. అవునత్తయ్య, నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. భయపడి వదిలేస్తే అది ఇంటిని క్లబ్గానో పబ్బుగానో బార్లాగానో మార్చేస్తుంది. చిచ్చి, రేపు వీధుల్లో తలెత్తుకుని తిరగలేము. అత్తయ్య గారు, కాదని వెళ్ళి తగాదపడి తరిమేస్తే మళ్ళీ తను కంప్లైంట్ ఇస్తుంది. తిరిగి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మన పరువు కాస్త బజార్ని పడుతుంది అత్తయ్య. అది ఇల్లే బజార్ చేస్తుందే. చూడు, ముందు దాన్న మందు చిందు ఆపేసి బయటికి తగలడమని చెప్పు. 5 నిమిషాల్లో అది ఆ పూనకం ఆపకపోతే నాకు పూనకం వస్తుంది. దాన్ని చంపి జైలుకైనా వెళతాను గాని దాన్ని ఇలా వదిలేయను. నేను స్వరతో మాట్లాడి నచ్చ చెప్తాను అత్తయ్య. మీరు ఎదురు పెడితే ఖచ్చితం మరీ ఎక్కువ చేస్తుంది. నువ్వు ఆగు. ఇద్దరూ తలపడితే ఇల్లు రణరంగం అవుతుంది. ఇప్పుడు అంతకన్నా ఘోరంగా ఉంది కదండి. ఏమిటండి ఇదంతా? చిచి, పిఠాపురం వారి నిలయమండి ఇది. ఇంతకాలం నేను శ్రమపడి పెంచుకున్న పరువు మర్యాద అన్నీ మంట కలిసిపోతున్నాయండి. అత్తయ్య గారు, కొంచెం ఓపిక పట్టండి, నేను మాట్లాడతాను కదా. అది మాటలతో వినే రకం కాదే. దాన్ని అసలు క్షమించలేకపోతున్నాను నేను. అందుకని వెళ్ళి సిగపట్లు పడతావా? తను మాట్లాడతానంటుంది కదా, ఆగరాదు. లక్ష్మి, పదమ్మా, వాళ్ళకి నచ్చజెప్పి ఆ కార్యక్రమాన్ని ఆపుదాం పద. రామచంద్ర, స్వర్ణ. ఏంటి తాతయ్య? ఏంటమ్మా ఇది? పార్టీ తాతయ్య. ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా పార్టీ చేసుకుంటున్నా. ఈ తాగుడు ఊగుడు మన ఇంట వంట లేదమ్మా. బరువుగల కుటుంబం వాళ్ళు చేసే పనేనా ఇది? చెప్పు. ఇలా చేయటమే ఇవాళ రేపు గొప్ప. మందు లేని పార్టీ అసలు పార్టీనే కాదు. పైగా ఇది ప్రెస్టేజ్ ని పెంచేదే గాని తగ్గించేది కాదు. మందు పార్టీ లెవెల్ ని పెంచుతుంది, పరువుని పెంచుతుంది. మనిషికి సర్కిల్ ని పెంచుతుంది, స్టేటస్ పెంచుతుంది. నా మాట విని స్వర్ణ, ఇంట్లో ఇవన్నీ బాగుండవు. నీకు మా మీద కోపం ఉంటే నన్ను కొట్టు తిట్టు. ఈ మందు కార్యక్రమాన్ని ఆపు ప్లీజ్. నా మాట విను. అదేంటి మందేదో ఈ ఇంటికి కొత్త అయినట్టు అలా మాట్లాడుతున్నారు? మీ అబ్బాయి ఒకప్పుడు తాగొచ్చాడు. మీ అత్తగారి మీద, మీ మీద, నా మీద చెయ్యెత్తాడు కదా. అలా ఇప్పుడు నన్ను చేయమంటారా? నేను మీ కొడుకంత బుద్ధి తక్కువ దాన్నేం కాను. జరిగిపోయిన దాని గురించి ఎందుకమ్మా? ఇది పద్ధతి కాదు అంటున్నాను. నా మాట విను. అత్తయ్య గారు, మీకు ఈ మందు గురించి తెలీదు, అందుకే అలా అంటున్నారు. మందు గొంతు దిగితే అప్పుడు ఉంటుంది మజా. కావాలంటే కాస్త ఒక సిప్ చేసి చూడండి. వదలకుండా తాగుతారు, ఆగకుండా ఊగుతారు, బాధలు మర్చిపోతారు అత్తయ్య, స్వర్గంలో తేలిపోతారు. కమాన్ అత్తయ్య, కమాన్, ఒక సిప్ చేయండి. స్వర్ణ. హలో తాత, ఏంటి నీకు రుచి తెలియనట్టు అంతలా గుడ్లు పెద్దవి చేసి చూస్తున్నారు?
నా పెళ్లిలో మేజువాని అంటూ తోటలో తమరు మునిగి తేలింది తెలీదా నాకు? అది ఇది ఒకటేనా? ఏ అది మందే ఇది మందే. ఆయన జీ హుజూర్ అంటూ నువ్వు అమ్మమ్మ దగ్గర చేతులు కట్టుకొని నిలబెడతావు కదా, అలాగే నా మొగుడు నా ముందు నిలబడాలని కోరుకుంటున్నాను. ఇది తప్ప తాతయ్య? దానికి నీకు సాపత్యం ఏమిటి? ఇత్తడి పొత్తడితో నీ రంగు నా రంగు ఒకటే కదా అన్నట్టుంది. అది నీలాగా తప్పదాగి చిందులు వేయలేదు. ఈ వంశం కోసం, వంశ గౌరవం కోసం ప్రతి క్షణం తపించింది, పోరాడి సాధించింది. నువ్వు ఈ ఇంటిని కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నావు. ముందు ఈ పార్టీ ఆపుతావా లేదా? ఆపను, ఆపను కాక ఆపను. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏంటి స్వర్ణ ఈ మొండితనం? ఇది మొండితనం కాదత్తా, మీరు 498కి ప్రతీకారం. నా స్వేచ్ఛను చాటుకుంటూ నేను నా ఫ్రెండ్స్తో పంచుకుంటున్న ఆనందం. మీకు మాత్రం మొండితనం ఎందుకు? నేనే మొండితనం చేశాను స్వర్ణ. ఒక్క బుక్క మందు తాగండి అత్తయ్య గారు, అద్భుతం అద్భుతంగా ఉంటుందని అనుభవంతో చెప్తుంటే కాదు కూడదు అంటారే. మీరు ఒక్కసారి తాగండి అత్తయ్య, ఇవాళకి నేను ఈ పార్టీ ఆపేస్తా. చిచి, నేను తాగడం ఏంటి? తా చెడ్డ కోతి వనవల్లా చెరగటం అంటే ఇదే. ఏ ఓల్డ్ మ్యాన్, కీప్ సైలెన్స్. ఇది మా అత్త కోడళ్ళ విషయం, 498కి సంబంధించింది. అత్త తాగుతావా? మళ్ళీ 498 కింద కంప్లైంట్ ఇమ్మంటావా? ఆయన చీచీ అంటావేంటి? చీ అనే అంతగా ఏం ఉండదు అత్త, ఫస్ట్ కాస్త చుర్రుమంటుంది అంతే. తర్వాత సర్ర సర్రన లాగించచ్చు. ఒక్క పెగ్గత్తా, ఒకే ఒక పెగ్గు. తాగు తాగు, వద్దమ్మా, ఒక్క పెగ్గు తాగు. ఆగరా. ఆగరా. వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో పార్టీ చేసుకుంటుంది అంతే, ఏమీ అనుకో. నీ నోటి గ్లాస్ అందిస్తోందేంటి? అయినా ఇది ఇల్లు అనుకుంటోందా క్లబ్ అనుకుంటోందా? కాసేపు ఓపి పట్రా, అది దాని ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటుంది. బావా ఎందుకు అలా చిర్రుపురులాడతావు? కమాన్ వచ్చి జాయిన్ అవ్వు. చక్కగా చిందులు వేయాల్సిన టైంలో చిర్రుపురులాడతావేంటి? నీకు అస్సలు కల్చర్ తెలీదు, నేర్చుకో బావా. కమాన్ రా బావా, లైఫ్ ని ఎంజాయ్ చేయటం నేర్చుకో బావా. రా బావా. ఏంటి నువ్వు నాకు నేర్పేది? మర్యాదగా అందరూ బయటికి వెళ్తారా లేక పొడిచి పారేయమంటావా? పొడిచమంటారా? వద్దు బావా. వెళ్ళు వెళ్ళు. మీరేంటే మీరేంటే ఏంటి? మర్యాదగా అరవద్దు, మీరెవరు అరవద్దు. సాకేత్ తాతయ్య నువ్వు అలాగే ఉండు, పొడి చేస్తాను.
పొడి చేస్తాను. ఏయ్ స్టాప్ ఇట్. సార్ చంపుతానని బెదిరిస్తున్నాడండి. అవును సార్, మీరే చూడండి సార్. కానిస్టేబుల్ ఎస్ఐ గారు తీసుకో. చంపుతానని బెదిరిస్తున్నాడండి. ఎస్ఐ గారు వాడికి ఏం వదలు. తెలియదండి. వదులు. పద. రే సాకేత్, 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 రే సాకేత్, సాకేత్. రేయ్, నువ్వు మాటలతో చెప్తే వినే రకంలా లేవు. ఏదో ఒకసారి పిఠాపురం పిరంగిపురం అంటే నిన్ను వదిలేశా, కానీ ఈసారి నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ వీపు విమానం మోత మోగాల్సిందే. ఎస్ఐ గారు వాడిని ఏం చేయకండి. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు వాడిని కొట్టకండి. వాడిని కొట్టకండి. ఎస్ఐ గారు వాడిని కొట్టకండి. సాకేత్! అమ్మా ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు అలా అరిచావు? ఏం లేదురా. అమ్మా స్వర్ణ, నీకు చేతులెత్తి దండం పెడతాను. ఈ పార్టీలో అవి ఆపేసే. నీకు సాగించుకోవాలనుంటే, సాధించాలనుంటే నాతో చాకరీ చేయించుకో, నా చేత కాళ్ళు పట్టించుకో. కానీ ఇలా వెంటపడి ఇలా ఈ ఇంటి పరువు బజార్కి ఇచ్చి ఈ ఇంటి మనుషుల్ని పోలీస్ స్టేషన్కి లాక్క తల్లి. ఏంటి హ్యాపీగా పార్టీ చేసుకుంటుంటే ఈ ఏడుపులు పెడబొబ్బులేంటి? అనుభవించలేక మన మీద పడి ఏడవడం. ఏం కూసావు? నాన్న సాకేత్, ఆగరా. వద్దు, వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు. అత్తయ్య గారు, వాళ్ళని మీరేమీ అనద్దు. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేంత వరకు వాళ్ళని మనమేమీ అనద్దు. మీరు మీ తప్పు తెలుసుకున్నారు, చాలా సంతోషం. వసేయ్ వసేయ్ వసేయ్. అత్తయ్య గారు ప్లీజ్. ప్లీజ్ అత్తయ్య గారు, నా మాట వినండి. సాకేత్, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దురా. కానీ ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. రా సాకేత్, రారా సాకేత్, రారా. ఓకే లెట్స్ స్టార్ట్. తీసుకోండి. Hey, cheers. Cheers, come on. శని మొహాలు వెళ్ళిపోయాయి. Come on. సీత, ఏంటి రోజు నాకన్నా ముందే రెడీ అయ్యేదానివి ఇంకా ఇలాగే కూర్చున్నావు? సీత, ఒంట్లో బాలేదా? అదేం లేదు రఘు. మరి తయారవ్వవే. పార్లర్కి వెళ్ళవా? ఇవాళ అక్షయ తృతీయ, పార్లర్కి సెలవు. అక్షయ తృతీయ అంటే ఈరోజు ఆడవాళ్ళు బంగారం కొనుక్కుంటారు కదూ? కొనుక్కుంటారు. మరి నువ్వు? నా దగ్గర కావాల్సినంత బంగారం ఉంది, ఇంకా కొనాల్సిన అవసరం లేదు. ఎంతున్నా ఎంతో కొంత కొంటారు కదా. మనమున్న పరిస్థితిలో ఏమీ కొనలేమని అలా అంటున్నావా? అయినా నీకున్న బంగారం అంతా వద్దని అక్కడే వదిలేసి వచ్చావు కదా. ఏంటి వదిలేసి వచ్చింది? నగలు మాత్రమే వదిలేసి వచ్చాను, కానీ నా బంగారం నాతోనే ఉంది. నీ బంగారం నీతో ఉందా? అవును. ఏంటి సీత నువ్వు అనేది? 69 కేజీల మేలిమి బంగారం నువ్వు ఉండగా నాకు వేరే బంగారం నగలు ఏం అవసరం లేదు.
నా బతుకు బంగారం చేసింది నువ్వు, నా భవిష్యత్తుకి బంగారు బాట వేసింది నువ్వు. నేను బంగారు లేడిని కోరే సీతని కాను రఘు. నువ్వు కోనలికి తీసుకెళ్లే రాముడివి కాదు. నా గుండెల్లో నేను ప్రతిష్ఠించుకున్న సువర్ణ రాముడివి నువ్వు. నాకు నువ్వే బంగారం. నాకు నువ్వే బంగారం. నా గుండెల్లో కాంచన సీతవి నువ్వే సీత. సరే, నేను షెడ్కి వెళ్ళి ఏమండి, ఏమిటండి ఆ గోల? నమస్కారం అమ్మగారు. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఇవాళే కదా అక్షయ తృతీయ, మీరు ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను. సిటీ బాగా పెరిగిపోయింది కదమ్మా. గంట క్రితమే బయలుదేరాను. ముందు తమరికిచ్చాకే ఎవరికైనా. నా ఉద్యోగమే నగలమ్మడం. రాకుండా ఎలా ఉంటానమ్మా? కొత్త మోడల్స్ ఏమొచ్చాయో ఒకసారి చూపించండి. లక్ష్మి, సేటు గారు నగలు తీసుకొచ్చారు, త్వరగా రా. వస్తున్నా. అబ్బబ్బబ్బబ్బా, తిరణాల గోల్లా ఉంది. మనకెందుకు లేతయ్యా? మన ఇంట్లో ఆ ఎత్తున మాట వినపడకుండా గోల్ చేస్తుంటే మనకెందుకు అంటావేమిటి? ముందు వెళ్ళి ఆ గోల ఆపమను. సౌండ్ తగ్గించమని చెప్పడానికి వెళ్తే కొట్టారనో కరెంట్ షాక్ పెట్టారనో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినా ఇస్తుంది. వదిలేండి అత్తయ్య. ఓసి నీ భయం దొంగలెత్తికెళ్ళా? అలా భయపడితే ఎలానే? నగలు చూడద్దా? మాట వినపడద్దా? ఏమండి, మీరు వెళ్ళైనా చెప్పండి. ఎవరైనా చెప్పినా రిజల్ట్ అదేగా. మీరు జడ్జి కదండి. జడ్జి అయితే జైలు అంటే భయం ఉండదా? ఆహా, మరి 498 గురించి చెప్పినప్పుడు ఇవన్నీ ఆలోచించలేదా? అప్పుడు సిచ్యుయేషన్ వేరు, ఇప్పుడు సిచ్యుయేషన్ వేరు. అప్పుడు మనోడి తలబిరుసు తగ్గించాలని చెప్పాను. ఇప్పుడు దాని తలబిరుసు ఎక్కువైందిగా. స్వర్ణ, ఏ స్వర్ణ, మీ చిన్న మనవరాలా అండి? చిన్న మనవరాలే, పెద్ద ఆటం బాంబు. మా ప్రాణాలు తీస్తుంది. ఎవరు వెళ్ళి చెప్పనవసరం లేదమ్మా. చిన్నమ్మగారి ఫోన్ నెంబర్ ఇవ్వండి. బంగారమే సౌండ్ తగ్గించి తనని రప్పిస్తుంది. ఈ ఐడియా బాగుందయ్యా. ఫోన్ నెంబర్ తీసుకో. స్వర్ణ, నీకు ఫోన్ వస్తుంది చూడు. హలో, ఎవరు? చిన్నమ్మగారు, నేను నగల సేట్ని. నెక్లెస్లు, గాజులు, చాలా చాలా వెరైటీలు తెచ్చానమ్మా. ఇవాళ అక్షయ తృతీయ కదా, రండమ్మా ముందు మీకు నచ్చినవి తీసుకుందరు గాని. అలాగా, సర్లేండి. రండి, నగలు తెచ్చాడంట, సెలెక్ట్ చేసుకుందాం. మేమెందుకు లేవే, నువ్వు వెళ్ళి తీసుకో. మేమొస్తే ఆవిడ గారు ఏదో ఒకటి అంటారు. ఇవిగోండి అమ్మగారు, చూడండి. సౌండ్ మ్యూట్ అయ్యి 24 గంటలైంది. ఇక వాళ్ళు అరవటాలేం లేవు, మనం అరవటమే. ఇక రండి. నువ్వు వెళ్ళు, మేము వస్తున్నాం. సరే. అత్తయ్య గారు, ఈ డిజైన్ చూడండి.